పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ సెయింట్ జాన్ పాల్ II వారి యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు. అసలు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను పునీతుడైనటువంటి రెండవ జాన్ పాల్ పాపు గారు ఎందుకు అభ్యసించవలసి వచ్చింది? ఆయనకు సైతము ఆధ్యాత్మికత అవసరమా అన్నటువంటి నేపథ్యంలో నేను ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి, ప్రతి గురువుకు, ప్రతి పీఠాధిపతికి ఆధ్యాత్మికత ఎంత కావాలంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలను నడిపించడంలో, విశ్వాసులను సత్యమార్గంలో నడిపించేటువంటి క్రమంలో ఖచ్చితంగా కావాలి. దేవుని తోడు, వేరే మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మికత అనగానే దేవుని తోడు సరిగా ఉండాలి. మీరు సైతము గొప్పవారిగా మారాలని, గొప్ప నాయకులు కావాలని, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి సమిధలుగా, ముఖ్యముగా వెలుగునిచ్చేటువంటి పుత్రులుగా ఉండాలి అనేటువంటి తత్వముతో నిరీక్షణలో జీవనం, లైఫ్ విత్ ద హోప్, నిరీక్షణలో జీవనం అనేటువంటి పవిత్రమైనటువంటి ధ్యానమును మీతో చేయబోతున్నాను. వియత్నాం ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టువాన్ అనేటువంటి ఆయన జీవితం ద్వారా నమ్మకముతో, నిరీక్షణలతో జీవించినప్పుడు ఫలాలను అందుకుంటాం అన్నటువంటి దానికి వియత్నాం ఆర్చ్ బిషప్ గారి యొక్క జీవితమే చాలా గొప్ప సాక్ష్యముగా ఉంటూ ఉన్నది. పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు తను విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా ఒక గురువును ఎన్నుకొని, లేకుంటే ఒక పీఠాధిపతిని, ప్రపంచమునకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, లేకుంటే ఈ ప్రపంచంలో వారు సమిధలుగా మారి, లేకుంటే కష్టాలని అనుభవించి ఎలా ముందుకు సాగగలిగారు అన్నటువంటి ఆలోచన పర్వమును ఆయన ధ్యానం చేయడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక గురువును ఎన్నుకునేటువంటి వాడు, ఎన్నుకొని రాబోయేటువంటి కాలము ఆయనతో జీవనాన్ని కొనసాగించేటువంటి వారు. మరి 2000 సంవత్సరానికి నూతన సహస్రాబ్దిలో ప్రవేశం చేయడానికి ఆయన వియత్నాం ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టువాన్ అనేటువంటి ఆయనను ఎన్నుకొని ఉంటున్నాడు. అప్పుడు వారిద్దరి మధ్య, లేకుంటే ఈ ఆర్చ్ బిషప్ గారి యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే 13 సంవత్సరాలు ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆర్చ్ బిషప్గానే ఉంటూ 13 సంవత్సరాలు జైలు జీవితాన్ని, నరక యాతన్ని అనుభవించి ఉన్నాడు. తర్వాత ఆయన జీవనం కొనసాగుతుందా, నేను బ్రతికి బయట పడగలనా అనేటువంటి అపనమ్మకము నుండి ఆయన గొప్ప అయినటువంటి విశ్వాసముతో కూడినటువంటి దృఢమైనటువంటి నమ్మకముతో బయటపడగలిగాడు. కేవలము దేవుని పైన అపారమైనటువంటి నమ్మకం, దేవుని పైన అపారమైనటువంటి నిరీక్షణతో జీవనాన్ని చేశాడు. నా ప్రభువు నన్ను కాపాడుతాడు, నా ప్రభువు నన్ను ఏ విధంగానైనా రక్షిస్తాడు అన్నటువంటి ఆ హోప్తో ఆయన జీవనాన్ని కొనసాగించాడు. అందుకే ఆయన జీవనం పేరు హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు ఎదురు చూడు, దేవుని యందు నమ్మకం కలిగి ముందుకు సాగుము అని ఆయన జీవనాన్ని కొనసాగించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన చెబుతున్నాడు, ది ఆగనైజింగ్ పెయిన్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ అబాండన్మెంట్. ఒకరి చేత లేకుంటే ఒక సమూహము చేత విడవబడుట మరియు ఏకాంతముగా జీవించడం ద్వారా నేను పొందినటువంటి అధికమైనటువంటి నొప్పి, ఆ శ్రమ అన్నటువంటి దాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానని ఆర్చ్ బిషప్ గారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా యేసునందు, యేసుక్రీస్తునందు నిరీక్షణతో జీవించాలి. దేవుడు నాకు అన్నీ చేసి పెడతాడు, దేవుడి పైన నేను ఆధారపడి ఉంటాను, దేవుని యందు నమ్మకముతో నా జీవనాన్ని కొనసాగిస్తాను అన్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యముతో మనం ముందుకు వెళ్ళాలి. గొప్ప అయినటువంటి విశ్వాసముతో మనము ముందుకు సాగాలి. క్రీస్తు ప్రభువే ఈ లోకానికి నమ్మకం. నాకును సైతము ఆ క్రీస్తు ప్రభువే నమ్మకముగా ఉంటున్నాడు. కావున నేను క్రీస్తుపై నమ్మకం ఉంచి ఆయనలో నిరీక్షణతో ముందుకు సాగుతాను అన్నటువంటి భావన మనందరికీ కూడా కలగాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆర్చ్ బిషప్, వియత్నాం ఆర్చ్ బిషప్ అయినటువంటి ఈ ఫ్రాన్సిస్ జేవియర్ టువాన్ అనేటువంటి ఆయన
ఆర్చ్ బిషప్ అయిన 13 నెలలకు, గమనించండి, ఆర్చ్ బిషప్ అయిన 13 నెలలకే ఆయనను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడం ద్వారా తర్వాత 13 సంవత్సరాలు ఆ జైలు జీవితాన్ని కొనసాగించడం, బయటపడతాననేటువంటి నమ్మకం లేనటువంటి స్థితి నుండి ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన జీవితం ఎలా ఉండబోతుందంటే, ఎలా ఉన్నది అంటే హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం. నిన్ను రిలీజ్ చేశాం, 13 సంవత్సరాలు ఖైదీగా ఉంచాము, నీవు బెయిల్ పైన వచ్చావు, కానీ నీవు ఏ పని కూడా చేయకూడదు. నీవు ఒక సగటు మనిషిగా, సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండాలని గృహ నిర్బంధము చేశారు ఆర్చ్ బిషప్ నువాన్ టువాన్ గారిని. ఈ నేపథ్యంలో ఆయన నమ్మకం, ఆయన జీవించినటువంటి జీవన విధానం, ఆయన నమ్ముకున్నటువంటి క్రీస్తు ఏ విధంగా ఆయనకు తోడుగా ఉన్నాడో అదే ఆలోచన, అదే భావన. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మనం చిన్ననాడు చాలా మటుకు అందరం చదువుకున్న వాళ్ళం కాబట్టి కాపీ రైటింగ్ బుక్ అనేటువంటిది కంపల్సరీగా హోంవర్క్లో ఉండేటువంటిది. ఆ సారు కానీ టీచర్ కానీ పైన రెడ్ ఇంకుతో రాస్తారు ఒక అక్షరాలు, ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో రాసిన తర్వాత మనము ఆ గీతలను ఏకం చేస్తూ అక్షరాలని వ్రాయాలి. అలా ఎవరైతే బాగా రాస్తారో వారికి మంచి హ్యాండ్ రైటింగ్, వ్రాతం అనేటువంటిది వస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, ముఖ్యంగా ఈ ఆర్చ్ బిషప్ జీవితం ద్వారా, పునీత 2వ జాన్ పాల్ జీవితం, ఆయన చెబుతున్నాడు ఏమిటంటే, గాడ్ రైట్స్ స్ట్రైట్ త్రూ క్రూకెడ్ లైన్స్. గాడ్ ఈజ్ ఏబుల్ టు రైట్ స్ట్రైట్ త్రూ క్రూకెడ్ లైన్స్. అంటే వంకరటి, మనం ఎలా రాస్తున్నాం, చక్కగా ఉంటేనే, చక్కగా 5 గీతలు ఉంటే మనం వాటిని అల్లవేసుకుంటూ రాస్తున్నాం మంచిగా. కానీ దేవునికి ఆ గీతలు చక్కగా లేకపోయినా, వంకర టింకరగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఆయన మంచిగా వ్రాయగలడు. జీవితం అనేటువంటి దానిని ఆయన చక్కబెట్టగలడు. గాడ్ రైట్ స్ట్రైట్ త్రూ క్రూకెడ్ లైన్స్. ఆయన చక్కగా వ్రాయగలడు. కాబట్టి మన జీవితంలో ఏమేమో జరిగిపోతున్నాయి, లేకుంటే అపనమ్మకమైనటువంటి, దృఢ విశ్వాసము లేనటువంటి జీవనం మనకు ఎదురవుతుంటే, ఎదురీతని ఈ జీవితం అనేటువంటి దానికి ఎదురుగా వెళ్తున్నటువంటి సమయంలో నమ్మకంతో జీవించడం ఎలా అని అనుకున్నప్పుడు, దేవుడు ఇదిగో ఈ వంకర టింకరగా ఉన్నటువంటి గీతల సైతం ఉపయోగించుకొని ఏ విధంగానైతే ఆయన చక్కగా వ్రాయగలడం, అదే విధంగా మన జీవితాలను సైతము ఇబ్బందికరమైనటువంటి ఒక గీత, దురదృష్టమన్నటువంటి ఒక గీత, ఆపద అన్నటువంటి ఒక గీత, అనారోగ్యము, అవస్థ అన్నటువంటి ఈ గీతను చాలా ఇబ్బందికరమైనటువంటిగా ఉన్నప్పుడు వాటిని సైతము ఉపయోగించుకొని నీ జీవనాన్ని చక్కగా సరిపెడుతున్నాడు, చక్కగా వ్రాస్తున్నాడు. అన్నిటినీ అమరిచ్చి ప్రభువైనటువంటి దేవుడు నీకు వెలుగును అందిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు నమ్మకం, క్రీస్తునందు నిరీక్షణతో జీవనాన్ని కొనసాగించుము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో నేను చెప్పినటువంటి విధంగా 2000 సంవత్సరానికి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను అభ్యసించడం కోసం ఆర్చ్ బిషప్ అయినటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ నువాన్ టువాన్ గారిని మన పరిశుద్ధ పోపు గారు, 2వ జాన్ పాల్ పోపు గారు పిలిచాడు. అప్పుడు అడుగుతున్నాడు, నీ మనసులో ఏమైనా ఉన్నదా, నీ మనసులో ఏదైనా చెప్పాలని, మాతో పంచుకోవాలని ఆలోచన, అంటే వాట్ ఈజ్ యువర్ థీమ్ అనేటువంటి ఆలోచన ఇచ్చినప్పుడు ఆయన చెబుతున్నాడు, పర్హాప్స్ హోప్, బహుశా నమ్మకం. 2000 సంవత్సరం అన్నటువంటిది కొత్త సహస్రాబ్ది. ఆ సహస్రాబ్దిలో ఎలా అని ఆలోచించేసినప్పుడు బహుశా నేను నమ్మకం గురించి, నిరీక్షణ, క్రీస్తునందు నిరీక్షణ గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ జీవిత సాక్ష్యం కూడా చెప్పుమన్నాడు. నీ జీవిత సాక్ష్యము, ఎందుకంటే 13 సంవత్సరాలు జీవిత ఖైదీగా ఉన్నటువంటి ఆయన బయటికి రావడం, నీ స్టోరీ మేము వినాలనుకుంటున్నాం అని అన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నమ్మకము మరియు తన జీవితాన్ని మేళవింపు చేసుకొని పునీత జాన్ పాల్ పాపు గారికి మరియు ఆ రోమాపురిలో ఉన్నటువంటి ఆ కాన్ఫరెన్స్ అందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఆలోచనని అందిస్తున్నారు.